అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ రాంబాబు, ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ ఇస్తుండండి, ఆదరిస్తుండండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో వెంచర్ కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి ప్రాజెక్ట్ నేను మీకు చూపించబోతున్నాను అండి. ఈ మధ్య చాలా కూడా ఆల్రెడీ ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవేది బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రెడీ పెద్ద రోడ్ చేస్తున్నారు, నేషనల్ హైవే చేస్తున్నారు. ఈ హైవేలో ఏమైనా ప్లాట్స్ ఉంటే చెప్పండి. కోదాడ వాళ్ళు కానివ్వండి, చాలామంది హుజనగర్ వాళ్ళు, ఓకేనా, అదేవిధంగా సూర్యాపేట వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో మీకోసమే ఈ వీడియో చేస్తున్నారు. అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా కోదాడు కానివ్వండి, అదేవిధంగా నేలకొండ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళకి చెప్పండి. నేషనల్ హైవే ఫేసింగ్లోనే DTCP అప్రూవ్డ్ వెంచర్ ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ వెంచరేనండి. సో మెయిన్ హైవే ఫేసింగేనండి. ఇక్కడ నుంచి జస్ట్ కోదాడు 9 నుంచి 10 కిలోమీటర్ వస్తుందండి. ఓకే, DTCP వెంచర్ అండి. దీని మొత్తం టోటల్గా ఎన్ని ఏకర్స్, ఎంత గజం ఉంది ఏంటంతా నేను ఫుల్గా మీ క్లారిటీ నేను ఇవ్వబోతున్నాను. వీడియో కూడా మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎన్ని గజాలు ఏంటన్నది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగుందండి. ఎవరైతే కోదాడికి దగ్గరలో, అదేవిధంగా కొండపల్లికి దగ్గరలో ఉన్న వాళ్ళు హైవే ఫేసింగ్లో DTCP అప్రూవ్డ్ వెంచర్ అండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఇల్లు కూడా ఆల్రెడీ కడుతున్నారు, ఒక ఇల్లు కూడా కడుతున్నారు. ఓకేనా, ప్లానింగ్ ఉంటే బట్టి 100% నాకు కాల్ చేయండి. నెక్స్ట్ వీడియో మొత్తం నేను చూపిస్తాను మీకు. థ్యాంక్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మంచి ప్రాజెక్ట్ని నేను ముందుకు వచ్చాను. DTCP అప్రూవ్డ్ వెంచర్ ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవే ఫేసింగ్లో 13 ఎకరాల మెగా ప్రాజెక్ట్ అండి. ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినవి. ఈ వెంచర్ గురించి పూర్తిగా నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది కస్టమర్స్ ఇటు కోదాడ హైవే కానివ్వండి, అదేవిధంగా సూర్యాపేట హైవే కానివ్వండి, తల్లంపాడు దగ్గర, అదేవిధంగా ఆరంపల్లి దగ్గర కానివ్వండి, ఇటు ఇల్లెందు హైవే కానివ్వండి, సో చాలామంది కస్టమర్స్ నాకు కాల్ చేస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. కానీ ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత తొందరగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో ఇదంతా కూడా చాలా గమనించండి. ఎందుకంటే మీరు ప్లాట్ తీసుకోవాలని ఒక ఆలోచనతో వస్తున్నారు. మీ దగ్గర కొంచెం ఒక 10 లక్షలు అనుకోండి, 15 లక్షలు 20 లక్షల ప్లాట్ చూసేసరికి డ్రాప్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ కొంచెం ఉన్నవి, కానీ తక్కువ దూరంలో కాకుండా ఖమ్మానికి దగ్గరలో తీసుకోవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ తక్కువ ఉన్నాయి. కానీ ఖమ్మం దగ్గరలో మరి ప్లాట్ వచ్చిద్దా? రాదు కదా. సో మీ దగ్గర బడ్జెట్లో మీరు ఎక్కడ వస్తుందో అక్కడ ప్లాట్ తీసుకోవాలి. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి అనుకోండి, 10 లక్షల్లోనే తీసుకోవాలి. 5 లక్షలు ఉన్నాయి అనుకోండి, 5 లక్షల్లోనే తీసుకోవాలి. 20 లక్షలు ఉన్నాయి అనుకోండి, 20 లక్షలనే ప్లాట్ తీసుకోవాలి. 30 లక్షలు అంటే 30 లక్షలు. ఇంతెందుకు, ఖమ్మం సిటీలో 1,00,000 నడుస్తుంది అనుకోండి, వాళ్ళు పోయి మనం 50,000లో గజం కావాలండి ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు? సో ఎప్పుడైతే అప్పుడప్పుడు డెవలప్మెంట్ అవుతుందో అక్కడ ప్రైసెస్ తక్కువ ఉంటాయండి. మీరు అంతా డెవలప్మెంట్ అయ్యి రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, కరెంటు, ఓకేనా, వాటర్ ట్యాంకు, స్కూల్స్, షాపింగ్ మాల్స్, సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ప్రైజు పెరుగుతుంది కానీ తగ్గదు కదండి. చాలామంది చాలా మిస్టేక్ చేస్తుంటారు. బాగా డెవలప్మెంట్ అయిన తక్కువలో కావాలని అంటారు. సో అలా రాదండి. ఎప్పుడైనా అప్పుడప్పుడు డెవలప్మెంట్ అవ్వ దగ్గర తీసుకుంటే తక్కువ వస్తుంది కాబట్టి మీకు రేటు పెరుగుతుంది. మీరు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా డబల్, 3, 500 గ్రోత్, 500 గ్రోత్ పెరగదు. భూమి మీద పెడితేనే అది రూపాయికి 2 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అయిపోతుంది. ఓకేనా, ఇది ఒకసారి గమనించండి. సో ఈరోజు వెంచర్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి మనకి కోదాడకి వచ్చేసి ఒక 5 కిలోమీటర్ దూరం ఉంటుందండి. DTCP అప్రూవ్డ్ అన్ని వెంచర్స్, అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, పార్కులు, వాటర్ ఫెసిలిటీస్ మొత్తం కంప్లీట్ అయిపోయినండి. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి DTCP అప్రూవ్డ్ వెంచరు. అదేవిధంగా నేలకొండపల్లి ఉంది కదండి. సో నేలకొండపల్లికి జస్ట్ ఒక 2 నుంచి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఇల్లులు కూడా కడుతున్నారు చూడండి. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఈ సరౌండింగ్లో ఇటు కోదాడు కానివ్వండి, హుజునార్ కానివ్వండి, మఠంపల్లి కానివ్వండి, మట్టపల్లి కానివ్వండి, అటు రఘునందపాలెం కానివ్వండి, ఇటు మీకు కోదాడ, హైదరాబాద్లో ఎవరైతే కోదాడలో హైదరాబాద్ నివసిస్తున్నారో వాళ్ళకి కానీ చెప్పండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకైతే 100% వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇది హైవే ఫేసింగ్లోనే ఉందండి. గజం కూడా చాలా తక్కువలో ఉందండి. 9,500 నుంచి 10,000 వరకే ఉందండి. సో చాలా బాగుంది వెంచరు. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి ప్రాజెక్ట్ అండి. ఓకే, మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా
దగ్గరలో ఉంది, కోదాడికి దగ్గరలో ఉంది, కొండపల్లికి మధ్యలో ఉందండి. ముఖ్యంగా హైవే ఫేసింగ్ వెంచర్ అండి. సో అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా వచ్చేసి చాలామంది కూడా ఈ టైంలోనే మనకి ఈ 1 or 2 monthsలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రైస్ కూడా కొంచెం తక్కువలో ఉంటాయి మనకి. రేపు శీతాకాలం ఎండాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ రేట్లు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో 100% కాల్ చేయండి. ఇక మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, మీరు నాకు ఫోన్ చేయండి, మీ బడ్జెట్ ఎంతో నాకు చెప్పండి. సార్ నా దగ్గర ఇంత బడ్జెట్ ఉందండి, ఎంత బడ్జెట్లో ప్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు. చాలామంది ఏమంటున్నారు అడుగుతున్నారంటే 1000 రూపాయలు 2000 అడుగుతున్నారు. అసలు ఆ ప్రైస్ లేనే లేదండి. ఒకప్పుడు ఉన్నాయి, మన తాతల కాలంలో తండ్రుల కాలంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు ఆ ప్రైజులు. ఎటు చూసినా కూడా 15,000, 20,000, 12,000, 14,000, 30,000 గజం పెరుగుతూనే ఉన్నాయి. సో మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే వెంటనే ఫోన్ చేయండి, అంత బడ్జెట్లో నేను ప్లాట్ ఇప్పిస్తాను. మినిమం ఒక 10 లక్షలు పెట్టుకోండి, మినిమం 10 లక్షలు కావాలంటే మీరు పర్సనల్ లోన్ తీసుకోండి. ఓకేనా, వెంటనే కాల్ చేయండి. ఒక మంచి ప్రాజెక్ట్ నేను తీసుకొస్తాను. నేను చేసిన ప్రతి ఒక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎక్కడెక్కడ స్టేట్లో, కంట్రీస్లో ఉంటారు కాబట్టి ఫార్వర్డ్ చేయండి. మంచి ప్రాజెక్ట్ మళ్ళీ నేను ముందుకు వస్తాను. జై హింద్, థ్యాంక్ యూ సో మచ్.